చేస్తున్న సినిమాల్లో అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా అంటూ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న సినిమా రాజమౌళిది. ఎప్పుడు సీక్రసీ మెయింటైన్ చేసే రాజమౌళి అసలు తన సినిమా రిలీజ్ ఎప్పుడన్నది హింట్ కూడా ఇవ్వటం లేదు. రాజమౌళి సినిమా అంటే మినిమం 3 సంవత్సరాలు ఉండాల్సిందే. బాహుబలి 5 ఏళ్లు, RRR 4 ఏళ్లకి రిలీజ్ చేశారు. ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న రాజమౌళి సినిమాని 3 ఏళ్లకైనా రిలీజ్ చేస్తారా అంటూ టాక్ నడుస్తుంది. ఎందుకంటే రాజమౌళి సినిమాలంటే పోస్ట్ పోన్ అవ్వడం, 3 ఏళ్లు టైం పట్టడం అనేవి చాలా కామన్. అయితే ఈసారి జస్ట్ ఫర్ ఏ చేంజ్ 2 ఏళ్లకే రిలీజ్ చేస్తానని అప్పట్లో అన్నారు. అయితే రాజమౌళిని నమ్మడానికి లేదు. మహేష్ బాబుతో అడ్వెంచర్ యాక్షన్ మూవీ చేయాలంటే గ్యారంటీగా టైం పడుతుందంటున్నారు జనాలు. అయితే అసలు ఈ సినిమాకి ఎన్నేళ్లు టైం పడుతుందని కానీ, ఎప్పుడు రిలీజ్ చేద్దామనుకుంటున్నట్లు కానీ ఒక్క మాట కూడా రివీల్ చేయడం లేదు రాజమౌళి, మహేష్. ప్రస్తుతం అందరి చూపు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మీదే. అనౌన్స్మెంట్ వీడియోకే అందరూ ఆశ్చర్యపోయే రేంజ్ లో శాంపిల్ చూపించిన ఈ ఇద్దరు అసలు సినిమా రిలీజ్ చేస్తే ఏ రేంజ్ బ్లాస్ట్ అవుతుందోనని అంచనాలు పెరిగిపోతున్నాయి. 600 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మాసివ్ సైన్స్ ఫిక్షన్ మూవీ రిలీజ్ పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇంట్రెస్టింగ్ మూవీ కోసం పాన్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుందనటంలో ఏమాత్రం డౌట్ లేదు. పుష్ప 2తో 1870 కోట్ల కలెక్షన్లు కురిపించి బాక్సాఫీస్ బద్దలు కొట్టిన అల్లు అర్జున్ తన అప్కమింగ్ సినిమాలన్నీ అదే స్కేల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే అట్లీ సినిమాని మాసివ్ గా చేస్తున్న బన్నీ ఈ సినిమాతో పార్లర్ గా చేయబోతున్న త్రివిక్రమ్ సినిమాని కూడా అలాగే ప్లాన్ చేసుకున్నారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న సినిమా స్టార్ట్ అయ్యేది ఈ సంవత్సరమే అయినా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం పెద్ద క్వశ్చనే.